అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారికి మనం ఏ కోరికనా తీరుస్తారు అనడానికి ఒక నిదర్శనం ఉంది. సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఒక ఆమెకి తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యులు చెప్పారు వెంటనే ఒక పెద్ద ఆపరేషన్ చేయాలి అని. తిరుచులో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్లో ఆమెను చేర్చారు. మరుసటి రోజు ఆపరేషన్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే అయిపోయింది. హాస్పిటల్లో ఆ భర్త ఆమె ఇద్దరూ మాత్రమే ఉన్నారన్నమాట. సరే, మొత్తానికి ఈమెని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తే భార్యన పరిస్థితుల్లో చూసినటువంటి ఆ భర్త యొక్క మనస్సు తీవ్రమైనటువంటి భయ ఆందోళనలతో బాధతో మనసు అంతా కకావికలమైపోయింది. వెంటనే ఆయన ఇంటి వెళ్ళిపోయినటువంటి కులదైవం అయినటువంటి ఏడుకొండల స్వామివారిని ప్రార్థించారు. కానీ మనస్సు మాత్రం కుదురుగా లేదు. హఠాత్తుగా ఆయనకి పరమాచార్య స్వామివారు గుర్తొచ్చారు. స్వామివారే ఎలాగైనా సరే తనని కాపాడాలి, ఈ ఆపరేషన్ విజయవంతమైన తర్వాత మేమిద్దరం వచ్చి 1008 రూపాయలు మీకు మొక్కుగా సమర్పించుకుంటామని చెప్పి అక్కడి నుంచే ప్రార్థించాడు ఆ భర్త. సరిగ్గా 1:30 గంట అంటే ఆపరేషన్ మొదలుపెట్టి 1.5 గంట అయ్యాక ఆవిడ్ని మామూలుగా వార్డుకి మార్చేశారు. సరే, వెంటనే డాక్టర్స్ అన్నారు, మేమేదో అనుకుందాం కానీ ప్రాణానికి మాత్రం ఏమాత్రం ప్రమాదం లేదు, ఆపరేషన్ విజయవంతమైపోయింది అంటూ ఆ డాక్టర్స్ ఈ భర్తతో చెప్పారు. వెంటనే ఈయన ఆ ఏడుకొండలవానికి పరమాచార్య స్వామివారికి కూడా మనస్సులోనే సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. 3 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి భార్యాభర్తలిద్దరూ ఇంటికి వచ్చేశారు. తర్వాత కొన్నాళ్ళకి గోకులాష్టమి పండుగ వచ్చింది. సరే, మనం ఇప్పుడు అక్కడికి కాంచీపురం వెళ్దాము. కాంచీపురం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేవకులకి మురుకులు వెన్నగుళ్ళు ఇచ్చి స్వామివారిని దర్శించుకుందాము అని చెప్పి తన భార్యకి చెప్పి అన్నింటినీ తీసుకుని ఇద్దరూ కలిసి శివాస్థానానికి చేరుకున్నారు. ఉదయం దర్శనం అయిపోయింది. 7 గంటలకి అనుష్ఠానానికి కూర్చున్నారు పరమాచార్య స్వామివారు. పరమాచార్య స్వామివారు అనుష్ఠానం కోసం శివాస్థానంలో ఒక పాకలోకి వెళ్ళడం వీళ్ళు బయట నుంచే చూశారు. మరి వీళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక స్వామివారికి ఎలా తెలియచేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక సేవకుడిని పిలిచి, స్వామివారికి చెప్పాలంటే సిగ్గుగా ఉంది, నేను స్వామివారికి ఒక కానుక మొక్కుకున్నాను, ఆయన నా భార్యను కాపాడారు, నేను ఆ కానుకను సమర్పించుకోవాలి, ఎలా చెయ్యాలో ఎలా ఇవ్వాలో నాకు తెలియదు, కాబట్టి ఒక మంచి సమయం చూసుకుని స్వామివారితో చెప్పి వారు ఏమంటారో ఆ విషయాన్ని నాకు మళ్ళీ తెలుపు అని చెప్పి ఈ భర్త చెప్పాడనమాట ఒక సేవకుడికి. స్వామివారి అనుష్ఠానం పూర్తవగానే ఆ సేవకుడు అన్నాడు గట్టిగా, తంజావూరు నుంచి సంతానం అన్న ఆయన వచ్చారు, స్వామివారికి విజ్ఞాపన చేయడానికి సిగ్గుపడుతున్నాడు, అతని భార్యకి పెద్ద ఆపరేషన్ జరిగిందిట, ఆ సమయంలో ఆమెను కాపాడమని చెప్పి మహాస్వామివారిని మొక్కుకున్నట్ట కానుకిస్తానని చెప్పి, కాబట్టి ఆ దంపతులిద్దరూ బయటే నుంచున్నారు స్వామి అని గట్టిగా సేవకుడు మహాస్వామివారికి చెప్పాడు. వెంటనే మహాస్వామివారు పట్టుకుని ఛాతీ పట్టుకుని నవ్వుతూ, ఏంటి నాకు మొక్కుకున్నాడా, ఎంత మొత్తమో అడుగు అన్నారు మహాస్వామివారు. 1008 రూపాయలు కానుక మొక్కుకున్నాను అని చెప్పాడు ఈ భర్త. ఆ ధనం తీసుకొచ్చాడేమో అడుగు అని సేవకుడితో కబురు పెట్టారు ఈ మహాస్వామివారు. వెంటనే నేను ఆ డబ్బులు తీసుకొచ్చాను అని అన్నాడు. కానీ ఈయన మొక్కుకున్న విషయం భార్యకి తెలియదు. ఆ సంభాషణ అంతా వింటున్నటువంటి ఆ భార్య ఈ భర్తవే పయోమయంగా చూసింది. ఎందుకంటే విషయం తెలియక అక్కడ ఉంచినటువంటి పళ్ళు, టెంకాయలు, ఇతర పదార్థాలన్నీ కూడా 2 పెద్ద పెద్ద పళ్ళాలలో సర్దమని చెప్పి మహాస్వామివారు చెప్తే అలాగే ఇతను అలా చేశాడనమాట. ఇక్కడ ఋగ్వేద పారాయణం చేసే శాస్త్రి గారిని పిలవండి అని చెప్పి ఒక మంచి పండితుడిని రప్పిస్తే ఆయన రాగానే వీళ్ళిద్దరి చేత ఆ 1008 రూపాయల్లో సగం 504 రూపాయలని ఒక పళ్ళెల్లో ఉంచి ఆ శాస్త్రి గారికి ఇచ్చి నమస్కారం చేయమన్నారు. అలాగే చేశారు వీళ్ళు. అలాగే శ్రీమద్ భాగవతం పారాయణం పూర్తి చేసినటువంటి మరొక శాస్త్రి గారిని కూడా పిలిపించి మరొక పళ్ళెంలో
₹504 ఉంచి ఆ శాస్త్రి గారికి ఇచ్చి నమస్కారం చేయమన్నారు. ఆ తర్వాత చిరునవ్వుతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడేటట్లుగా, ఇది విన్నారా, ఇతను చెప్తున్నాడు ఇతని భార్యకు ఒక పెద్ద శస్త్రచికిత్స జరిగిందిట, అందుకోసమని చెప్పి నాకు మొక్కుకున్నట్ట ₹1008 కానుకగా ఇస్తానని సమర్పించడానికి వచ్చాడు. అందరూ దేవునికి దేవాలయానికి మొక్కు చెల్లిస్తాడు, ఇతను చూడండి నాకు మొక్కున్నట్ట అని గట్టిగా నవ్వగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్వామివారితో శృతి కలిపారు. స్వామివారు ఈ రకంగా వాళ్ళకి సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చారనమాట. ఆయనకి మొక్కుకుంటే జరగనిదేంటో ఏమీ ఉండదు. అందుకే పరమాచార్య స్వామివారికి మనం గనక ఏదైనా మొక్కుకుంటే మనకి సాధ్యమైనంత వరకు పరమాచార్య స్వామివారు ఏ విధానాన్ని అయితే అనుసరించారో, అంటే వేద పండితుడికి పరమాచార్య స్వామివారి పేరు చెప్పి ఆ దక్షిణను కనుక సమర్పించినట్లయితే పరమాచార్య స్వామివారు మొక్కు తీరిపోయినట్లే. అలా కాకుండా మనకి వేద పండితులు ఎవరో తెలియదు, మనకి అందుబాటులో ఎవరో లేరు అంటే మనకి పరమాచార్య స్వామివారి యొక్క ట్రస్ట్ ఒకటి ఉంది కదా కంచిలో, దానికి మనం డొనేట్ చేసినా సరే పరమాచార్య స్వామివారి యొక్క మొక్కు చెల్లిపోతుంది అన్నమాట. స్వామివారు వాళ్ళకి పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చి వెళ్ళిరండి అని చెప్పి ఆశీర్వదిస్తే ఆ దంపతులు ఇద్దరూ కూడా వెళ్ళిపోయారనమాట. ఇది కళ్ళెదురుగుండగా జరుగుతున్నటువంటి అపూరూపమైనటువంటి సంఘటనగా మిగిలిపోయింది. కాబట్టి మహాస్వామివారికి మొక్కుకుంటే ఆ మొక్కుని మనం తీర్చే దారి కూడా మనకు మహాస్వామివారు చూపిస్తారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.